గైస్ వెల్కమ్ టు విజయర్ లైఫ్ టెక్ ఛానల్. ఈరోజు మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ లీగల్ ప్రొఫెషన్ అనే సబ్జెక్ట్ మనం చూద్దాం. ఈ వీడియో డిఫరెంట్ పార్ట్స్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ పార్ట్ 1. నెక్స్ట్ లీగల్ ప్రొఫెషన్. లీగల్ ప్రొఫెషన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ లీగల్ ప్రొఫెషన్ అనేది ఉన్నతమైనది మరియు చాలా ప్రాచీనమైనది, సొసైటీకి చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ లీగల్ ప్రొఫెషన్ లో పనిచేసే వ్యక్తుల్ని అడ్వకేట్స్ అని, లాయర్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ అడ్వకేట్స్, లాయర్స్ డిఫరెంట్ ప్లేస్ లో పనిచేయడం జరుగుతుంది. కోర్టులో కానీ, కంపెనీస్ లో కానీ, పబ్లిక్ సెక్టర్ లో కానీ, ప్రైవేట్ సెక్టర్ లో కానీ వివిధ చోట్ల వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఉదాహరణకి కంపెనీలో కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన డీడ్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, అలాంటి విషయాల్లో వీళ్ళు పని చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కోర్టులో దావా వేయడానికి కానీ, క్లయింట్ తరపున మాట్లాడడానికి కానీ, మరియు కోర్టుకి ఒక ఫ్రెండ్ లాగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ పబ్లిక్ సెక్టార్ లో వివిధ కంపెనీలు జెన్కో కానీ, లేకపోతే లీగల్ సంబంధించిన విషయాలని లాయర్స్ కానీ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ పబ్లిక్ సెక్టార్ లో కూడా సేమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో మరియు లీగల్ ఎయిడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లీగల్ ఒపీనియన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాలుగా వీళ్ళు అడ్వకేట్స్ అనేవాళ్ళు రకరకాల చోట్ల పనిచేయడం, వృత్తిని కొనసాగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఇప్పుడు ఉన్నట్లు గతంలో ఉండేది కాదు. సరైన ఫెసిలిటీస్ కానీ, సరైన ట్రైనింగ్ కానీ ఉండేది కాదనమాట. 12వ శతాబ్దం కానీ హెర్నీ 2 కాలంలో ఈ బారిస్టర్ అనే కోర్సుని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెల్లమెల్లగా ఎవాల్యూట్ అనేది జరిగింది. ఇండియాలో డెవలప్మెంట్ ఆఫ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా. అసలు లీగల్ ప్రొఫెషన్ ఇండియాలో ఏ విధంగా డెవలప్ అనేది ఒకసారి చూద్దాం. ఈ లీగల్ ప్రొఫెషన్ అనేది ఇండియాలో 4 స్టెప్పుల్లో జరిగిందనమాట. మొదటిది లీగల్ ప్రొఫెషన్ ఇన్ ది యాన్సెంట్ ఇండియా, లీగల్ ప్రొఫెషన్ ఇన్ మిడివల్ ఇండియా, లీగల్ ప్రొఫెషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా, లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఈ విధంగా 4 స్టెప్లలో జరిగిందనమాట. మొదటగా ఫస్ట్ స్టెప్ లో ఏషియంట్ ఇండియాలో పీపుల్ అనేవాళ్ళు చాలా స్మాల్ గ్రూప్ గా నివసించేవాళ్ళు అనమాట. డిస్ప్యూట్ వచ్చినా సరైన న్యాయంగానే జరిగేది కాదు. ప్రజెంట్ కూడా లేకుండా ఉండేది అనమాట. ఆ గ్రూప్ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది ఇంకా ఫైనల్ అనమాట. నెక్స్ట్ కింగ్డమ్. ఇది రాజుల కాలం వచ్చిన తర్వాత కింగ్ చెప్పింది ఫైనల్. అక్కడ కూడా సరైన ప్రాపర్ ట్రైనింగ్ కానీ, రిప్రజెంటేటివ్ కానీ వాళ్ళ తరపున వాదించడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట. ఈ రాజుల కాలంలో ఏ విధంగా తీర్పు ఇచ్చేవాళ్ళు అంటే, రేషన్ స్టోరీస్ ఉంటాయి కదా, వాటి మీద బేస్ చేసుకొని తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. స్టోరీస్ ఏ విధంగా ఉండేవి, హిందూ పురాణాలు మరియు విక్రమాదిత్య స్టోరీస్, తర్వాత హిందూ రిలీజన్ కి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన విషయాలు దృష్టిలో పెట్టుకొని వాటిని బేస్ చేసుకొని జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగేది రాజుల కాలంలో. మిడివల్ ఇండియా. ఇక్కడ ఈ పీరియడ్ లో ఏం జరిగేది, ముస్లిమ్స్ పీరియడ్ అనమాట. ఈ పీరియడ్ అంతా ముస్లిం పీరియడ్ లో కొంత ఎవల్యూట్ అనేది జరిగిందనమాట. వీళ్ళకి ఏజెంట్ లాగా వకీల్ అనే పేరుతో పిలువబడిన లీగల్ రిప్రజెంటేటివ్ ఉండేవాడు. అతను కూడా ప్రాపర్ ట్రైనింగ్ కానీ, లేకపోతే ప్రాపర్ నాలెడ్జ్ కానీ ఉండేది కాదు. కానీ కొంత అనేది గతంతో పోల్చుకుంటే ఇక్కడ కొంత ఎవల్యూట్ అనేది లీగల్ ప్రొఫెషన్ లో జరిగింది. అండ్ నెక్స్ట్ బ్రిటిష్ ఇన్ ఇండియా. ఈ బ్రిటిష్ ఇండియాలో డెవలప్ అనేది చాలా డ్రాస్టిక్ అన్నమాట. చాలా బాగా జరిగింది లీగల్ ప్రొఫెషన్ లో. ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఏర్పడింది అనమాట. మొదటగా బ్రిటిష్ ఇండియన్ డెవలప్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది లీగల్ ప్రొఫెషన్ కి. న్యూ బిగినింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట లీగల్ ప్రొఫెషన్. ఎందుకంటే ఇక్కడ మేయర్స్ కోర్ట్స్ అనేవి ప్రెసిడెంట్ టౌన్స్ లో ఏర్పాటు చేశారనమాట. ప్రెసిడెంట్స్ టౌన్స్ ఏమున్నాయి, బాంబే గానీ, కలకత్తా గానీ, మద్రాస్ కానీ, ఇక్కడ మేయర్స్ కోర్ట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. చార్టర్ ఆఫ్ 1726 ప్రకారం. ఈ కోర్ట్స్ అన్ని ఓన్లీ సివిల్ కేసులు మాత్రమే చూసాయి. వీటికి క్రిమినల్ కేసులు చూసుకునే అధికారం లేదు. ఏమనొచ్చు, ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఓన్లీ ఫర్ సివిల్ కేసెస్ అనమాట, నాట్ ఫర్ క్రిమినల్ కేసెస్. ఈ క్రిమినల్ కేసులు అనేవి గవర్నర్ చేతిలోనే ఉండేవి అనమాట. నెక్స్ట్ చార్టర్, నెక్స్ట్ 1753 లో కూడా ఇంకో చార్టర్ విడుదల చేశారనమాట. ఇక్కడ కూడా ప్రాపర్ ట్రైనింగ్ కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ లీగల్ ప్రొఫెషన్ కి సంబంధించిన ఎటువంటి ప్రొవైడ్ ఏం చేయలేదు. నెక్స్ట్ చార్టర్ 1774లో బ్రిటిష్ గవర్నమెంట్ కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇండియాలో. ఇక్కడ సుప్రీం కోర్ట్ అనేది కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేశారు. దీని ప్రకారం చార్టర్ 1774 క్లాస్ 2 ప్రకారం
సుప్రీం కోర్ట్ అనేది కోల్కతాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుప్రీం కోర్టుకి కొంత పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అడ్వకేట్స్ కానీ అటార్నీస్ కానీ ఎన్రోల్ అవ్వడానికి కొంత పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సరైన పద్ధతులు కూడా లేవు ప్రాక్టీస్ చేయడానికి. సరైన రూల్స్ రెగ్యులేషన్స్ లేవు అనమాట ప్రాక్టీస్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ అడ్వకేట్స్ అని చెప్పాం కదా, అడ్వకేట్స్ అండ్ అటార్నీస్. అడ్వకేట్స్ అంటే ఏంటి? బ్రిటిషర్స్ కానీ లేకపోతే ఐరిష్ బ్రిటిషర్స్ వాళ్ళు మాత్రమే ఇక్కడ అడ్వకేట్స్ గా ఎన్రోల్ అవ్వడానికి, మరియు అటార్నీస్ ఎవరంటే ఎవరు? బ్రిటిష్ అటార్నీ కానీ సొలిసిటర్ కానీ వాళ్ళు మాత్రమే ఎన్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఏం చేసేవాళ్ళు, మన ఇండియా నుంచి వెళ్ళి బారిస్టర్ పట్టా తీసుకొని ఇక్కడ మన ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉండేది. వాళ్ళు మాత్రమే ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. నెక్స్ట్ బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్ 1793. ఈ దీంట్లో ఏంటి, ఇక్కడ కేవలం హిందూస్ మరియు ముస్లిమ్స్ ఎన్రోల్ అవడానికి ఉండేది అనమాట యాజ్ అ ప్లీడర్ గా. అండ్ నెక్స్ట్ ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ 1861 లో మళ్ళీ ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్స్ అని ఒకటి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది హైకోర్ట్స్ ఈచ్ ప్రెసిడెన్స్ టౌన్ లో. ఎప్పుడు జరిగింది? 1861 లో హైకోర్ట్స్ అనేది ఎస్టాబ్లిష్ జరిగినాయి ప్రతి ప్రెసిడెంట్ టౌన్స్ లో. అండ్ నెక్స్ట్ లీగల్ ప్రాక్టీస్ యాక్ట్ అని 1879 లో తీసుకురావడం జరిగింది. అడ్వకేట్స్ ఆర్ వకీల్స్ ఎన్రోల్ హైకోర్ట్స్ లో జరిగేవాళ్ళు అనమాట. హైకోర్ట్స్ ఎన్రోల్ అయిన తర్వాత లోయర్ కోర్ట్స్ లో కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ బార్ కమిటీ అనేది ఒకటి ఏర్పడింది. నేను ఎవరంటే సర్ ఎడ్వర్డ్ అనే వ్యక్తితో ఈ కమిటీ అనేది రూపొందించారు అనమాట. ఈ కమిటీ ఏం రికమెండ్ చేసింది, సింగిల్ గ్రేడ్ ప్రాక్టీషనర్స్ ఉండాలి, వాళ్ళని అడ్వకేట్స్ అని పిలవాలి, డిసిప్లినరీ కమిటీ కూడా ఉండాలి, కొంత పవర్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉండాలి అని ఈ సర్ ఎడ్వర్డ్ అనే కమిటీ రికమెండేషన్ చేసింది అనమాట ఈ గవర్నమెంట్ కి. వీళ్ళు ఏం చేశారు, జస్ట్ హైకోర్టుకి కొంత పవర్స్ ఇచ్చారు. ఏంటి, ఓన్లీ ఒక బార్ కౌన్సిల్ మాత్రమే ఉండాలి ఒక హైకోర్టు కి గవర్నమెంట్ అనేది ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి ఇండియన్ బార్ కౌన్సిల్ యాక్ట్ 1926. ఈ 1926 లో మళ్ళీ ఏంటి, ఈ 1923 లో జరిగిన ఉంది కదా, రికమెండేషన్ చేసింది ఒక సింగిల్ గ్రేడ్ ఉండాలి, వాళ్ళని అడ్వకేట్స్ అని పిలవాలి, డిసిప్లినరీ కమిటీ కూడా ఉండాలని చెప్పింది కదా అనమాట. ఇక్కడ కొంత పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఏంటి, బార్ కౌన్సిల్ అనేది ప్రతి హైకోర్టుకి ఉండేటట్టు చూశారు. ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ ఇంపోజ్ చేశారు. మరియు అమెండ్మెంట్ చేసే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటిని అమెండ్మెంట్ చేసే అధికారం ఇచ్చారు. బార్ కౌన్సిల్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఈచ్ హైకోర్టుకి. మరియు ఆ బార్ 15 మంది ఉండేటట్టు ఆ బార్ కౌన్సిల్ మెంబర్స్. అలా ఇండియన్ బార్ కౌన్సిల్ యాక్ట్ 1926 లో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏం జరిగింది, ఆల్ ఇండియా బార్ కమిటీ అనేది ఒకటి ఏర్పడింది. ఎస్ఆర్ దాస్ అనే చైర్మన్షిప్ అనేది జరిగింది అనమాట. ఇక్కడ బార్ కౌన్సిల్ కి సర్టైన్ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి, మరియు సమ్ పవర్స్ కూడా ఉన్నాయి. ఎన్రోల్ చేయడానికి కానీ, సస్పెండ్ చేయడానికి కానీ, రిమూవ్ చేయడానికి కానీ ఇలాంటి పవర్స్ అని ఇచ్చారనమాట. ఈ కమిటీ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు స్టేట్ బార్ కౌన్సిల్ ఉండాలని రికమెండేషన్ చేసిందనమాట. ఇలా ఎవాల్యూట్ అయింది. నెక్స్ట్ అడ్వకేట్స్ యాక్ట్ అనేది 1961 లో వచ్చిందనమాట. ఇదేంటి, చాలా డ్రాస్టిక్ చేంజెస్ అనేది తీసుకొచ్చింది అనమాట 1961 లో అడ్వకేట్స్ యాక్ట్. ఈ అడ్వకేట్స్ యాక్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వాటిలో ఏముంటాయి, అసలు ఎవరెవరు వస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. విజిఆర్ లైఫ్ టెక్ ఛానల్ కు స్వాగతం. దయచేసి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మీ ప్రోత్సాహాన్ని అందించాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.